అబద్ధపు ప్రచారాలు చేయడం, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం బీఆర్ఎస్కే చెల్లిందన్నారు కాంగ్రెస్ నాయకులు సామ రామ్మోహన్ రెడ్డి. ఇంకా ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ఎవరైతే తప్పులు చేస్తుండ్రో ప్రజాస్వామ్యంలో విమర్శించాలి, ఇబ్బంది ఏం లేదు. కానీ అబద్ధపు ప్రచారాలు కూడా చేస్తే కూడా దానికి కూడా ఒక సహనం అనేది ఉంటుంది మాకు. కానీ ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి మరి సర్టిఫికేట్లు చేసి ఫేక్ స్టాంపులు గుద్ది అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారిని అసలు పరుష పదజాలంతో సోషల్ మీడియాలల్లో పోస్ట్ చేసుకుంటా ఎంత బరితెగింపు కాకపోతే మరి 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అట్లనే చేసిందా అండి? ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి మరి చేసినామా? నిజాలు చెప్తేనే తీసుకొని పోయి లోపటేసినటువంటి అప్రజాస్వామ్యమైన రాజ్యం వెళ్ళుండే మీరు. అట్లాంటిది ఈరోజు విమర్శించుండ్రి. మీరు ఆ పొద్దున్న లేస్తే కరెంటు పోయే కాడికి అబద్ధాలైనా, లేకపోతే నీళ్ళ కొరత అని చెప్పి అబద్ధాలు ఆడినా, లేకపోతే ఇంకోటైనా అన్నీ మేమే చేసినామని చెప్తున్నప్పటికీ మేము సాగిస్తున్నాం, ఇబ్బంది లేదు. కానీ ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి మరి పక్కనే ముఖ్యమంత్రి గారి పక్కన పెట్టించి మరి ఆయనను కించపరిచి మాట్లాడతామనంటే మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. For more videos like this, subscribe Big TV channel.